సర్వేపల్లి శ్రీ చైతన్య ఐఐటి నీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే యాన్యువల్ డే వేడుకలు అత్యంత వైభవంగా మంగళవారం టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సర్వేపల్లి సునీల్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి శ్రీ చైతన్య ఐటీఐ నీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు రూరల్లోని 3వ మైల్లో ప్రజల ఆదరణతో క్రమశిక్షణ విలువలతో కొన్ని విద్యా విధానాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. తమ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారని, ఫీజులే లక్ష్యంగా కాకుండా చదివే లక్ష్యంగా విద్యాబోధన సాగుతుందని అన్నారు. లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలు అవరోధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఇష్టంగా లక్ష్యంతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ అరిగేల సాయిరం, ఎస్బీహెచ్ రియల్ ఎస్టేట్ అధినేత నజీర్ బాషా, బంధువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఎస్ఎస్ నాయుడు, కరెస్పాండెంట్ సర్వేపల్లి శ్రీ చైతన్య స్కూల్. సో మనం కరోనా సంవత్సరం రాంగ్ టైంలో మనం ఈ యొక్క స్కూల్ స్టార్ట్ చేసాము. అతి తక్కువ 2 సంవత్సరాల కాలంలో కూడా మనం చాలా మంచి పేరు తీసుకొచ్చాము. సో ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రధానంగా కనీసం చదవడం రాయడం రానటువంటి స్టూడెంట్స్, సగటున ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఈరోజు చూస్తే ఒక డివిజన్ కూడా అంటే బాగా ఆహారాలు రానటువంటి పరిస్థితులు కూడా ఉంది. సో ఈ పరిస్థితులను చూసుకొని వ్యక్తిగతంగా నేను కూడా ఫ్యాకల్టీకి వర్క్ చేస్తాను. నీట్ ఐఐటి లెవెల్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వర్క్ చేస్తూ స్టూడెంట్ పడేటువంటి కష్టాలు, వాటి సమస్యలు చూసి సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ రంగాన్ని మనం డెవలప్ చేసినట్లయితే వాళ్ళు మంచి రిజల్ట్ వస్తాయనే ఒక ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఫ్యాకల్టీగా ఉన్నప్పుడైతే మనకు అటువంటి హక్కు అధికారం ఉండదు. ఈరోజు మన స్కూల్ కాబట్టి మనకు నచ్చినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. చదవడం రాయనటువంటి స్టూడెంట్స్ మనం ప్రత్యేకంగా వాళ్ళు సెపరేట్ చేసుకొని సో సాయంత్రం 7:30 వరకు కూడా స్టడీ అవర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకు ఎక్స్ట్రా అవర్స్ అని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు మనీ అడగకుండా సార్ చెప్పినట్టు నాగేంద్ర సాయి గారు చెప్పినట్టుగా డబ్బే లక్ష్యం కాకుండా మనం ఈరోజు సో సగటున ఒక విద్యార్థి బాగా డెవలప్ అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు మనం ముందుకెళ్ళే పరిస్థితుంది. దీని పేరెంట్స్ కూడా చక్కగా అర్థం చేసుకొని మమ్మల్ని చాలా మంచి స్థాయిలో తీసుకొస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఇస్తున్నాం. ఈరోజు చదవడం రాని స్టూడెంట్ కూడా ఈరోజు మంచి ప్రోగ్రెస్లో వెళ్తున్నారు. డివిజన్స్ రానటువంటి స్టూడెంట్ ఈరోజు ఐఐటీలో కూడా సత్తా చాటే పరిస్థితుంది. ఈరోజు మ్యాథమెటిక్స్ అటువంటి స్టూడెంట్ కూడా ఈరోజు ర్యాంక్ 1 వచ్చే పరిస్థితి కూడా ఉంది. వచ్చేటువంటి 10th క్లాస్ రిజల్ట్స్లో మంచి సత్తా చాటుతామని లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ మేము షో చేసాము. ఈ సంవత్సరం దాన్ని అధిగమిస్తామని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అందరూ కూడా తెలియజేసారంటే మన స్కూల్ 3వ మైల్ దగ్గర ఉంది, నవలా గార్డెన్ రామకృష్ణ ఆశ్రమం దగ్గర. హాస్టల్ వసతి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. మనకు చక్కటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్. మన స్కూల్లో ముఖ్యంగా చెప్తున్నాం, గైడ్లు వర్క్ బుక్ లేవండి, కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ సర్వేపల్లి శ్రీ చైతన్య ఎస్ఎస్సి వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ ఇవాళ నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతుంది. దీంట్లో సంవత్సరం పాటు పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళు జరుపుకోబోయే పండుగ ఇది. ఈ పండుగకి పిల్లలు చాలా ఉత్సాహవంతంగా వచ్చారు. టౌన్ హాల్ నిండిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క స్కూల్కి ఆ ప్రాంతం ఇప్పటికీ మన 3వ మైల్ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆదరణ, పేరెంట్స్ ఆదరణ చాలా చక్కగా ఉందని అర్థమవుతా ఉంది. చాలామంది స్కూల్ స్ట్రెంగ్త్ బాగుంది, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇవాళ పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్లో డయాస్ మీద చాలా ప్రోగ్రామ్ చేశారు. ఇంకా మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మధ్యలో మమ్మల్ని చీఫ్ గెస్ట్లో పిలిచి వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది. ఏదేమైనా ఇటువంటి ఈ యొక్క స్కూల్ యాజమాన్యం సునీల్, ఆయన భార్య, తర్వాత అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ తక్కువ కాలంలో నాకు తెలిసి నేను 7 years బ్యాక్ అనుకుంటా, 6 years 7 years బ్యాక్ నేను ఆ స్కూల్ చూశాను. ఇవాళ అప్పుడు స్ట్రెంగ్త్ చూస్తే ఈ స్కూల్ చాలా బాగా డెవలప్ అయింది. ఆ ప్రాంతంలోనే ఈ స్కూల్కి 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఈ స్కూల్కి మంచి పేరు వచ్చింది. స్ట్రెంగ్త్ పెరిగిందంటే పేరెంట్స్ ఈ స్కూల్లో చదువు బాగుండబట్టే, క్రమశిక్షణ బాగుండబట్టే, యాజమాన్యం డబ్బు కాకుండా ఆదాయాలు డబ్బు సంపాదించుకోకుండా విద్యని పిల్లలకి సరైన విద్యని ఇవ్వాలనే ఒక పట్టుదలతో యజమాన్యం కష్టపడిన వల్ల ఈ యొక్క స్కూలు తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకుంది. అదేవిధంగా ఈ స్కూల్ ఇంకా నూతన విద్యా పద్ధతుల్లో ఇప్పుడే ఐఐటి కూడా కోచింగ్ స్టార్ట్ చేశారని చెప్పి తెలిసింది. ఈ యొక్క పద్ధతుల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని కష్టపడి చదివే పద్ధతుల్లో కాకుండా ఇష్టపడి చదివే పద్ధతుల్లో
పిల్లల్ని విద్యలో ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా యాజమాన్యానికి, స్కూల్ మేనేజ్మెంట్కి, టీసీ స్టాఫ్కి తెలియజేస్తూ ఈ స్కూల్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.